ప్రవీణ్ పగడాల అన్న మరణం చుట్టూ 1,00,000 ప్రశ్నలు, సమాధానమే దొరకని ఎన్నో అనుమానాలు. చివరికి పోస్టుమార్టం రిపోర్ట్ నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆయన చనిపోయారు, యాక్సిడెంట్ ద్వారా ఆయన మరణించారు అని పోలీస్ డిపార్ట్మెంట్ వారు కేసును క్లోజ్ చేశారు. ప్రవీణ్ పగడాల గారు ఒకవేళ ఈ రోజు కానీ బ్రతుకుంటే ఆయన ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఒక కేసు గురించి వాదించేవారు. ఈరోజు ఆయన కోర్టులో ఉండాలి అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? 2020వ సంవత్సరంలో ప్రవీణ్ పగడాల గారు భారతదేశంలో మత స్వేచ్ఛకు వ్యతిరేకంగా క్రైస్తవుల మీద, ముస్లింల మీద ఉక్కుపాదం మోపుతూ ఉత్తరాది రాష్ట్రాల్లో వచ్చిన బలవంత మత మార్పిడి నిరోధక బిల్లులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఒక కేసు ఫైల్ చేశారు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఆ కేసు ఈరోజు జడ్జిల ముందుకు రాబోతోంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాల్లో బలవంత మత మార్పిడి నిరోధక బిల్లుల పేరుతో కొన్ని చట్టాలను చేశారు. ప్రభుత్వం తరఫున ఈ కేసును వాదించడానికి సుమారు వాళ్ళు 4 లాయర్లను ఏర్పాటు చేసుకుంటే, క్రైస్తవుల పక్షాన ఈ బిల్లు గురించి మాట్లాడడానికి ప్రవీణ్ పగడాల గారే న్యాయవాదిగా కోర్టులోకి హాజరు కావాల్సినటువంటి పరిస్థితి. మీకు తెలుసు, బలవంత మత మార్పిడి నిరోధక బిల్లు. పాస్టర్లకి బాప్టిజం ఇచ్చే అవకాశం లేదు. ఎవరైనా బాప్టిజం తీసుకోవాలనుకుంటే 2 నెలలు